అందరికీ జై భీమ్. ముందుగా నా పేరు మొండికత్తి లింగన్న, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం అల్పెరుగని పోరాటం చేసిన వ్యక్తులలో నేనొకరిని. వర్గీకరణ సాధించుకున్నాం. వర్గీకరణలో కొంత వాటా తగ్గిన మాట వాస్తవమైనప్పటికీ గవర్నమెంట్ కూడా సానుకూలంగా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కేసీఆర్ గారు ఆ రోజు నుంచి రాష్ట్రం ఏర్పడ్డ కానుంచి ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎజెండాలో వర్గీకరణ అంశం జత చేయడం జరిగింది. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఎస్సీ వర్గీకరణ మేము మాట తప్పం అన్న ఆలోచనతోటి వర్గీకరణ మా ధ్యేయం అని చెప్పేసి కంకణబద్దులై ఆ రోజు వర్గీకరణకు తీర్మానం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి కేటీఆర్ అన్నగారు, ఐటీ శాఖ మాజీ మంత్రులు అన్నగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ చేయటం ద్వారా ఎస్సీలలో ఉన్నటువంటి అసమానతలు, ఆర్థిక సమానత్వం లేకపోవడం, ఇలాంటి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు అన్నిటికీ ఈ వర్గీకరణ ద్వారా అందే రిజర్వేషన్ ఫలాలు అందాలన్న ఆలోచనతోటి మేము పోరాటం చేయటం జరిగింది. ముందుగా కృష్ణన్న గారు ఈ ఘనత సాధించడానికి ఆయన ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కృష్ణన్న గారితో మేము రకరకాల పంతలు ఎంచుకొని రకరకాల వర్గాలుగా రకరకాల పార్టీలు తెలంగాణ మాదిగ హక్కుల దండోరాని మేము ఒక వ్యవస్థాపక బ్యానర్ స్థాప్ చేసుకున్నప్పటికి కూడా అందరి లక్ష్యం కూడా వర్గీకరణ వైపే సాగింది. ఆ సాగే క్రమంలో కొన్ని సామాజిక అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేసి సమాజాన్ని మేలుగొల్పే కాడ మాదిగ జాతి ముందుందని తెలియజేస్తూ త్వరలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీ సమావేశంలోనే మరి ఈ వర్గీకరణకు సహకరించిన వ్యక్తులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటా ఉన్నది. సో కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించి మా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి మొత్తం టోటల్గా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి త్వరలో మేము కార్యాచరణ చేపడతామని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సహకరించిన వాళ్ళందరికీ ఏకసభ్య కమిషన్ ఏసీ సభ్య కమిషన్లో షమీమ్ అత్తర్ గారికి చైర్మన్గా ఆమోదం చెప్పి ఆ చైర్మన్ గారు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ షమీమ్ అత్తర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు తీర్మానమైన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళందరికీ కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. జై భీమ్.